హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. క్రిప్టో అనేది అన్‌రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. ఈ విషయాన్ని అర్థం చేసుకొని మాత్రమే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా చేయండి. అలాగే మన ఛానల్‌లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. ఓకే. సో, లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం నేను బిజీగా ఉన్నానండి టాక్స్ ఆడిట్ రిటర్న్స్‌లో. సో, దానివల్ల నేను చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, అలాగే మెసేజ్ చేస్తున్నారు. బట్ వాళ్ళందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. సో, ఈరోజైతే మాక్సిమం అందరికీ రిప్లై ఇచ్చాను. ఓకే. సో, ఈ 30థ్ వరకు నేను ఇలాగే కొంచెం బిజీగా ఉంటాననమాట. సో, కొంచెం అర్థం చేసుకోండి. సో, ఇంత బిజీగా ఉన్నా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ ఈ వీడియోకి అంత ఇంపార్టెన్స్ ఉందండి. ఎందుకంటే, ఈ వీడియోలో నేను 2 కాయిన్స్ కోసం చెప్పబోతున్నాను. అవి 2 కూడా మన మిడిల్ క్లాస్ ఎవరైతే మనం ఉన్నామో, మనం తక్కువ ఇన్వెస్ట్‌మెంట్, అది ఫ్రీ మైనింగ్ కాదు. ఓన్లీ మనం ఫ్రీ మైనింగ్ కోసం కాదు ఈ వీడియో. సో, మనం మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నామో, మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేము. అలాగే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం రిటర్న్ తీసుకునేంత స్తోమత లేదు కాబట్టి, మనం ఎర్లీ స్టేజ్‌లో ఉన్న మంచి ప్రాజెక్ట్స్ అనమాట. ఒక యూనిక్ ప్రాజెక్ట్స్, 2 ప్రాజెక్ట్స్. అందులో ఒక దాని గురించి అందరికీ తెలుసు. ఇంకొకటి మీకు పరిచయం చేయాలి. సో, ఆల్రెడీ నేను ట్విట్టర్‌లో పెట్టాను. సో, అందుకనే ఆ ప్రాజెక్ట్ కోసం. సో, నా ట్విట్టర్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసి ఉంటది ఆ ప్రాజెక్ట్. సో, ట్విట్టర్ ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే విజువల్ లేయర్ కోసం చాలామంది అడుగుతున్నారనమాట. సో, విజువల్ లేయర్ కోసం నేను ఆల్రెడీ ట్విట్టర్‌లో ప్రతి పోస్ట్ నేను పెడుతూనే ఉన్నాను. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో, వీడియో చేయడానికైతే అవ్వదు కాబట్టి, సో, ప్రతీదీ వీడియో చేయలేము. సో, అది ఫ్రీ మైనింగ్ కాబట్టి నేను ప్రాజెక్ట్ చూపించగలను. బట్ దాని ప్రతి స్టెప్ మీకు చెప్పాలి అంటే, నాకు కూడా పాసిబిలిటీ టైం ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. బట్ టైం లేనప్పుడు మీ ఓన్‌గా మీరు రీసెర్చ్ చేసుకోవాలి. అందుకనే చెప్తున్నాను. నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చానంటే, మీరు కూడా ఓన్‌గా రీసెర్చ్ చేసుకోవడం వల్ల మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతది. అలాగే మార్కెట్‌లో ప్రెజెంట్ ఎలా ఈ మార్కెట్ అనేది రన్ అవుతుందనే విషయాలైతే మీకు అర్థమవుతాయన్నమాట. సో, మెయిన్ టాపిక్‌లోకెళ్ళిపోతే, మనం ఈరోజు చెప్పుకోవాల్సిన 2 కాయిన్స్ ఏంటంటే, ఒకటి ఐస్ నెట్వర్క్, ఇంకోటి సీడో నెట్వర్క్ అనమాట. ఐస్ ఆ నెట్వర్క్ కోసం మన కమ్యూనిటీలో చాలా మందికి తెలుసు. ఎందుకంటే మనం ఎప్పటినుంచో ఈ కాయిన్ పైన చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో, మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఇన్ డెప్త్‌గా నేను కవర్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో, ఐస్ కాయిన్స్ కోసం. సో, ఇక్కడ మనం కొత్తగా చెప్పుకునేది ఏంటంటే షీడో నెట్వర్క్. ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. సో, ఈ 2 యొక్క పొటెన్షియల్ ఏంటి? అలాగే ప్రెజెంట్ ఉన్న ప్రైస్ ఏంటి? ప్రెజెంట్ ఉన్న మార్కెట్ క్యాప్ ఏంటి? ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? అలాగే ఫ్యూచర్ మార్కెట్ క్యాప్ ఎంతవరకు వెళ్ళొచ్చు? అలాగే వీటి యూజ్ కేసెస్ ఏంటి? అండ్ ఈ ప్రాజెక్ట్స్ ఎందుకు యూనిక్? ఎందుకు మన మిడిల్ క్లాస్‌కి ఇది పెద్ద వరం లాంటిది అని నేను ఎందుకు అంటున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతది ఈ వీడియోలో. ఒక 15 మినిట్స్‌లో అర్థమవుతది. ఓకే. సో, అలాగే ఇవి ఎర్లీ స్టేజ్‌లో ఉన్నాయి కాబట్టి ఇందులో మనం రిస్క్ కూడా ఉంటది. సో, మనం ఈ వీడియోలో కవర్ చేసిందంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్, అంటే మీకు అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికే తప్ప, మీరు ఓన్‌గా రీసెర్చ్ చేయకుండా మాత్రం ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేయొద్దు. సో, దిస్ ఈస్ ప్యూర్‌లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. సో, ఈ విషయాన్నైతే అర్థం చేసుకోండి. సో, మెయిన్ టాపిక్‌లోకెళ్ళిపోతాను. సో, నేనైతే మీకందరికీ సింపుల్‌గా అర్థం అవ్వడం కోసం ఒక టేబుల్ అయితే రెడీ చేశాను. సో, ఐస్ నెట్వర్క్ గురించి మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఐస్ కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాక షీడో కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఐస్ నెట్వర్క్ కోసం మీకు ఆల్రెడీ తెలిసిందే. లేయర్ 1 బ్లాక్ చైన్. సో, వీళ్ళు యూనిక్‌గా ఇప్పటి వరకు ప్రపంచంలో వెబ్3 సోషల్ మీడియా అనేది ఇంకా ఎవరు కూడా రిలీజ్ చేయలేదండి. ఒకటి రిలీజ్ అయింది జోరో అని. సో, అది యాక్చువల్‌గా మంచి సక్సెసే వచ్చింది. కానీ దీనికున్న యూజ్ కేసెస్ అయితే దానికి లేవు. బట్ అయినా సరే అది ఆల్‌మోస్ట్ ₹10 వరకు ఎళ్ళిందనమాట. సో, ఈ ప్రాజెక్ట్ చాలా యూనిక్. చాలా దీనికి ఫాలోయింగ్ గూడా ఉంది. అండ్ ఆన్‌లైన్ ప్లస్ అనేది నేమ్ కూడా చూడండి ఎంత ట్రెండింగ్‌గా ఉందో. సో, వన్స్ రిలీజ్ చేస్తే ఈ ప్రాజెక్ట్‌ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదనమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్‌గా చెప్పాడు. ఈ మంత్‌లోనే, అంటే ఇంకో 10 డేస్‌లోనే ఆన్‌లైన్ ప్లస్ అనేది రిలీజ్ చేస్తామని 2 టైమ్స్ ట్విట్టర్‌లో మెన్షన్ చేశారు. సో, ట్విట్టర్‌లో మెన్షన్ చేసిన దగ్గర నుంచి ప్రైస్ అయితే మూవ్ అవ్వలేదు. ఎందుకు మూవ్ అవ్వలేదంటే, వీళ్ళు ఇంతకు ముందే 2 టైమ్స్ జూన్‌లో ఒకసారి చెప్పారు, ఆగస్ట్‌లో ఒకసారి చెప్పారు. సో, అప్పుడు వాళ్ళు చెప్పినట్టు లాంచ్ అయితే చేయలేదు. సో, దానివల్ల నెగెటివిటీ అయితే స్ప్రెడ్ అయింది ప్రెజెంట్. సో,
వీళ్ళు సడెన్‌గా గాని లాంచ్ చేస్తే వీళ్ళందరూ గూడా ఆల్రెడీ కొని ఉంటారండి. పొజిషన్ అయితే తీసుకొనే ఉంటారు. సో, వెంటనే ఇంకొంచెం పొజిషన్ తీసుకోవడానికి వాళ్ళు వెనకాడరు. సో, వన్స్ ఆ ప్రాజెక్ట్ ఆన్‌లైన్ ప్లస్ అనేది రిలీజ్ అవ్వగానే ఆహ్, ప్రైస్ మూవ్‌మెంట్ అనేది భారీగా చూస్తామనైతే నేను అనుకుంటున్నాను. ఇవంతా కూడా నా ఎక్స్‌పెక్టేషన్స్. సో, మీరు కూడా రీసెర్చ్ చేసుకోండి. ఓకే. సో, ప్రాజెక్ట్ మీకు వెబ్‌సైట్ చూస్తే ఇలా ఉంటది. సో, వీళ్ళకి ఆల్‌మోస్ట్ 2,000,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్‌లో. అండ్ పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ కూడా వెనకాల ఉన్నారు. సో, ఈ రీసెంట్‌గానే ఈ ప్రాజెక్ట్ ఏంటి అన్నదానికి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో, అది మీకోసం ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో, చూసారు గదా! 42 సెకండ్స్‌లోనే మొత్తం యాప్‌లో ఏముంటాయి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాడనమాట. మీరు ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు అక్కడ వచ్చే ప్రతీదీ మీరు చదివితే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఈ యాప్‌లో ఏముంటదనేది. సింపుల్‌గా చెప్పేస్తాను. ఈ యాపే మనకి ఒక వాలెట్. ఈ యాపే మనకి అంటే ఒక ట్విట్టర్. ఈ యాపే మనకి ఒక యూట్యూబ్. ఈ యాపే మనకి ఒక టెలిగ్రామ్. ఓకే. సో, అలాగే ఈ యాపే మనకి ఒక ఆన్‌లైన్ స్టోర్ అంటే ఒక స్విగ్గీ, ఒక ఇన్‌స్టామార్ట్. సో, అన్నీ కలిపి ఒకే దాంట్లో వీళ్ళు పెడుతున్నారనమాట. అందులోని ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ అండ్ వెబ్3 టెక్నాలజీతో అంటే బ్లాక్ చైన్. దీని వెనక నడిపించేది అయాన్ బ్లాక్ చైన్ అనమాట. సో, అయాన్ బ్లాక్ చైనే మనకి ఇప్పుడు ఏదైతే నెగెటివ్ టోకెన్ ఉందో అది అయాన్‌గా కన్వర్ట్ అవుతది. సో, వన్స్ వీళ్ళు చెప్పిందంతా పాసిబిలిటీ అయితే ఇది ఒక చరిత్రని తిరగరాస్తదనమాట. సో, ఒకప్పుడు మనం బిట్‌కాయిన్, ఇథీరియం, బీఎన్‌బీ మిస్ అయిపోయింది అనే ఫీలింగ్ గూడా మనకి కళ్ళకి కూడా కనిపించదు. సో, అంతలాగా సక్సెస్ అవుతదనమాట. సో, అంత పొటెన్షియల్ అయితే ఉంది దీంట్లో. ఇదంతా పాజిటివ్ సైడ్. నెగెటివ్ సైడ్ వచ్చేసి వెబ్3 టెక్నాలజీ ఇప్పటి వరకు సోషల్ మీడియా యాప్ కంప్లీట్ ఈ ఫీచర్స్ ఉన్నది అయితే ఇప్పటికొచ్చి లాంచ్ చేయలేదు. సో, వీళ్ళకి పోటీగా కాయిన్ బేస్ వాళ్ళు బేస్ అనే యాప్ అయితే రెడీ చేస్తున్నారు. అది ఇంకా అండర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉంది. ఇది మాత్రం ఈ మంత్‌లో రిలీజ్ అవుతదని చెప్పి క్లియర్‌గా చెప్పారు. సో, ఇంకా 10 డేసే ఉంది. ఈ 10 డేస్‌లో ఈ రోజు ఇంకా ప్రైస్ అయితే మూవ్ అవ్వలేదు. సో, ఎవరైనా బై చేసుకోవాలి అనుకుంటే మీకు ఒక ఆప్షన్ ఈరోజు. సో, బై చేసుకోండి. బట్ నేనైతే చెప్తున్నాను గదా! బై చేసుకోవాలా వద్దా అనేది క్లియర్‌గా మీ పర్సనల్ ఒపీనియన్ అండ్ పర్సనల్ థింగ్ అనమాట. ఓకే. సో, ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అవ్వడానికి చాలా 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 ఛాన్స్ ఉంది. సో, ఇది ఐస్ ఐస్ కోసం. సో, మీకు ఇవన్నీ పాయింట్స్ అన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఇంతకు ముందే. సో, ప్రెజెంట్ రేట్ వచ్చేసి 43 పైసా ఉంది ఇండియన్ రూపీస్‌లో. సో, ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 30 మిలియన్ నుంచి 33 మిలియన్ లోపు ఉందన్నమాట. సో, సర్క్యులేటింగ్ సప్లై వచ్చి 6.7 బిలియన్ ఉంది. సో, టోటల్ సప్లై వచ్చేసి మాక్సిమం సప్లై 21 బిలియన్. ఓకే. సో, ఇది అంతా యూజ్ కేసెస్ చెప్పాను కదండీ. ఆన్‌లైన్ ప్లస్ అనేది ఒక సోషల్ మీడియా యాప్. సో, దీని ఫ్యూచర్స్ అయితే అదిరిపోయినాయి అనమాట. అండ్ ఇందాక టీజర్ చూసారు కదా! అసలు ఒకే 42 సెకండ్స్‌లో అద్భుతంగా చెప్పారు. ఓకే. సో, ఇవన్నీ పొటెన్షియల్‌గా ఈ మార్కెట్ క్యాప్ ఎంతవరకు ఎళ్ళొచ్చు అన్నది ఇది జస్ట్ ఎస్టిమేషన్ అనమాట. సో, మినిమమ్ 300 మిలియన్ అంటే ఇక్కడి నుంచి 10x అవ్వచ్చు. అలాగే మాక్సిమం 10 బిలియన్ అంటే మీకు టాప్ 10 అనమాట. 10 బిలియన్ అంటే మీకు టాప్ 10లోకి వెళ్ళిపోతది. సో, అంత పాసిబిలిటీ ఉంది. అలాగే ప్రైజెస్ కూడా చూడండి. ప్రెజెంట్ ఉన్నది 0.43 పైసా. సో, మినిమమ్ రూ. 2 మాక్సిమం 100 పైనే. అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చనమాట. సో, ఇది అలాగే వీళ్ళ డెవలపర్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్‌గా ఉంటాడు ఎప్పుడు కూడా ప్రతీదీ ఏదో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే పార్ట్నర్‌షిప్ అవుతూ ఉంటది. నంబర్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అయిందనమాట. ఇంకా బైనాన్స్ తర్వాత క్రాకెన్ ఇంకా కాయిన్ బేస్ వీటిలో మాత్రమే లిస్ట్ అవ్వలేదు. పెద్ద ఎక్స్‌చేంజెస్ ఒక 4 ఉన్నాయి. ఆ 4 ఆటిలో లిస్ట్ అయితే దీని మూవ్‌మెంట్ అనేది మనం తట్టుకోలేమనమాట. అంతలాగా ఉంటది. అండ్ ఇంకోటి రిస్క్ కూడా చెప్పాలి ఇందులో.
సో ఇదంతా పాజిటివ్ సైడ్. నెగెటివ్ సైడ్ ఏంటంటే ఇది కొత్త టెక్నాలజీ. ఒక ప్రపంచానికే కొత్త టెక్నాలజీ. సో ఇది ఒక ఎక్స్‌పెరిమెంట్ లాంటిది. సో ఈ ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ గూడా అవ్వచ్చు. సో ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ నడుస్తున్నాయంటే దీనికి ఒక సర్వర్స్ అన్నీ గూడా ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్‌లో ఉంటాయి. బట్ ఇందులో అలాగ ఉండదనమాట. సో ఇది ఒక డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అనేది అంటే ఒక బ్లాక్ చైన్ పైన నడుస్తది. సో దీని సర్వర్స్ అవన్నీ ఒక దగ్గర ఉండవు. సో ఇదంతా కూడా బ్లాక్ చైన్ మీద నడుస్తది అండ్ వెబ్3 టెక్నాలజీ కాబట్టి ఫెయిల్ అయితే ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకొని డెసిషన్ అనేది తీసుకోవాలి. సో ఇది ఒక సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక ఫేస్‌బుక్ 2005 ఆ టైంలో ఎలాగైతే రిలీజ్ అయినప్పుడు ఫేస్‌బుక్ షేర్స్ మీరు కొన్నారనుకోండి. కొనాలి అని ఎలా డిసైడ్ అవ్వాలో సో ఇప్పుడు కూడా అదే డెసిషన్ తీసుకోవాలనమాట. సో ఇది ఓవరాల్‌గా నేను ఐస్ కోసం చెప్పాల్సింది. సో ఐస్ కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటే ఏ ఎక్స్‌చేంజెస్‌లో ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మార్కెట్స్ అనేవి చూడండి. ఇన్ని ఎక్స్‌చేంజెస్‌లో ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని ఎక్స్‌చేంజెస్‌లో ఉన్నాయి. సో ఇండియన్ ఎక్స్‌చేంజెస్ మన కాయిన్ డీసీఎక్స్‌లో కూడా ఉందన్నమాట. సో కాయిన్ డీసీఎక్స్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే లేదు అనుకుంటే జాయిన్ అవ్వండి. కాయిన్ డీసీఎక్స్ అనేది చాలా మంచి ఎక్స్‌చేంజ్. ఓకే. సో ఇది ఓవరాల్‌గా ఐస్ కోసం. సో నెక్స్ట్ షీడో కోసం మనం మాట్లాడుకోవాలండి. షీడో కోసం చాలా మందికి తెలీదు. ఆల్మోస్ట్ మన తెలుగులో అయితే అసలు ఎవరికీ తెలీదు. సో షీడో అనేది కూడా ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇది యాక్చువల్‌గా చాలా లో మార్కెట్ క్యాప్‌లో ఉంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇండియన్ రూపీస్‌లో చూస్తే 3 పైసలు ఉంది యాక్చువల్‌గా అనమాట. సో నేను బై చేసినప్పుడైతే 1.5 పైసా ఉండేది. సో నేను బై చేసిన దగ్గర నుంచి ఆల్రెడీ 1x అయిపోయిందనమాట. అంటే 1 టైమ్ పెరిగింది. సో ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 6 బిలియన్ ఉండేది. నేను 3 బిలియన్ లోపు కొన్నాననమాట. సో మాక్సిమం సప్లై వచ్చేసి 18 బిలియన్. సో సర్క్యులేటింగ్‌లోనే మొత్తం అంతా ఉంది. సో ఇందులో ఇంకొకటి ఏంటంటే స్టేకింగ్ కూడా చేసుకోవచ్చు. ఐస్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ ఐస్‌లో వన్స్ ఐస్ నుంచి అయాన్‌కి కన్వర్ట్ చేస్తే అయాన్‌ని ఐస్ కింద కన్వర్ట్ చేయలేము. సో అదొక చిన్న రిస్క్. బట్ షీడో ఏంటంటే కొనేసి డైరెక్ట్‌గా ఒక వాలెట్ ఉంది. ఆ వాలెట్ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో చెప్తాను. స్టేకింగ్ ప్రొసీజర్ అయితే నేను యూట్యూబ్‌లో చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు డిలీట్ చేస్తారు వీడియో. సో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా యూట్యూబ్‌లో. సో స్టేకింగ్ ఎలా చేయాలి, ఎలా బై చేయాలి అన్న విషయాలైతే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానెల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వండి. ఓకే. అక్కడ మీకు క్లియర్‌గా గైడెన్స్ అయితే ఇస్తాను. ఓకే. నెక్స్ట్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి 18 బిలియన్ అండ్ టోటల్ సప్లై కూడా 18 బిలియనే. సో షీడో ఎందుకు స్పెషల్ అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే మీకు సింపుల్‌గా చెప్తాను. కొత్త వాళ్ళకి ఎవరికి కూడా ఏ బ్లాక్ చైన్‌లో ఏ కాయిన్ అంటే ఇప్పుడు యూఎస్‌డిటీ ఉంది. యూఎస్‌డిటీ అండర్ పాలిగాన్ ఉంటది. యూఎస్‌డిటీ అండర్ బినాన్స్ ఉంటది. యూఎస్‌డిటీ అండర్ ఇథీరియం ఉంటది. యూఎస్‌డిటీ అండర్ బేస్ ఉంటది. యూఎస్‌డిటీ అండర్ ట్రాన్ ఉంటది. సో ఇవి ఒకదానికి ఇంకొక అడ్రస్ కొట్టారనుకోండి. సపోజ్ యూఎస్‌డిటీ మీ దగ్గర ట్రాన్‌లో ఉంది. దాన్ని యూఎస్‌డిటీ అండర్ ఇథీరియంలో అడ్రస్‌కి మీరు సెండ్ చేశారనుకోండి. మీకు సెండ్ చేసిన వాడికి, రిసీవ్ అయిన వాడికి కూడా రావు. అవి మొత్తం మధ్యలో పోతాయన్నమాట. సో సింపుల్‌గా మీకు చెప్పాలంటే ఒకప్పుడు మనం ఫోన్‌లు వాడుతున్నాం కదండీ! సిమ్‌లో నెట్వర్క్ కంపెనీ ఎయిర్‌టెల్, తర్వాత వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి కదా! సో బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్‌కి చేస్తే ఫ్రీ చార్జెస్ ఉండేవి. ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు అన్నది ఉండేది. బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్‌టెల్‌కి చేయాలనుకోండి చార్జెస్ ఎక్కువ పడేవి. సో అదే స్టేజ్‌లో ఇప్పుడు బ్లాక్ చైన్ ఇండస్ట్రీ ఉంది. ఇప్పుడు క్రిప్టో ఇండస్ట్రీ ఉందన్నమాట. సో మనం చాలా ఎర్లీగా ఉన్నాం. ఒక 10 ఇయర్స్ మనం ఇక్కడ నుంచి 10 ఇయర్స్ పట్టొచ్చనమాట. మనం ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ ఏ విధంగా అయితే మనం ఎంత అడ్వాన్స్ అయిందో మనం చూస్తున్నాం గదా! పిల్లలు కూడా వాడేంత సులువుగా అయిపోయింది కదా! సో అలాగే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా మన జీవితాల్లోకి ఆ విధంగా చొచ్చుకుపోద్ది. ఆ టైంకి ఇప్పుడు మనం హోల్డ్ చేస్తున్న కాయిన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోండి. సో షీడోలో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పాను గదా! ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్‌కి ఒక కాయిన్ పంపించాలి వితౌట్ అంటే మనకి ఏం తెలియకపోయినా మనం జస్ట్ ఒక సెకండ్‌లో మనం పంపించాలి అన్నదే వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. అంటే అది ఏ బ్లాక్ చైన్‌లోనైనా మీ దగ్గర కాయిన్ ఉండనియండి. ఏ బ్లాక్ చైన్‌లోనైనా మీ దగ్గర డబ్బులు ఉండనియండి. అది షీడో అన్నది ఏం చేస్తదంటే అది ఇంటరాపరేటబిలిటీ అనమాట. అంటే ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్‌కి అదే బ్రిడ్జ్ చేస్తది. ఒకవేళ మీరు ఏ అడ్రెస్ కొట్టినా అది తీసుకెళ్ళి ఎగ్జాక్ట్‌గా ఆ అడ్రెస్‌కి మ్యాప్ చేస్తదనమాట. సో సింపుల్‌గా చెప్పాలి అంటే ఇదొక ఇంటర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే.
అంటే అన్ని బ్లాక్ చైన్‌లని ఇంటిగ్రేట్ చేయడానికి వీళ్ళు చాలా డెవలప్‌మెంట్స్ చేస్తున్నారు. వీళ్ళకి ఓన్ డెక్స్ కూడా ఉందనమాట. సో, ఇది కూడా ఒక ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్ట్. సో, ఈ ప్రాజెక్ట్ ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉంది. సో, ఇప్పుడైతే డెవలపర్ అయితే చాలా స్పీడ్‌గా డెవలప్‌మెంట్స్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ 1 మంత్ నేను చెప్పాను కదా! లాస్ట్ 1 మంత్ బ్యాక్ నేను కొన్నాను. సో, అప్పటి నుంచి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి. వెబ్‌సైట్‌లో గానీ, వాళ్ళ డెక్స్‌లో గానీ చాలా చేంజెస్ వచ్చాయి. మీకు ఆ డెక్స్ వాళ్ళ వెబ్‌సైట్ చూపిస్తాను. సో, ఇది వాళ్ళ వెబ్‌సైటు. సో, ఎకోసిస్టమ్ అయితే చాలా పెద్దదనమాట. వీళ్ళ కాన్సెప్ట్ యూనిక్. ఇప్పటి వరకు ఉన్న బ్లాక్ చైన్స్ అన్నీ కూడా ఆ బ్లాక్ చైన్‌లో ఉన్న కాయిన్స్‌ని మాత్రమే మనం యాక్సెస్ చేయగలం. బట్ ఇది గాని సక్సెస్ అయిందంటే ఈ బ్లాక్ చైన్ మిగతా బ్లాక్ చైన్స్‌తో ఇంటిగ్రేట్ అవుతదనమాట. ఏ బ్లాక్ చైన్‌లో ఉన్న కాయిన్ అయినా ఈ బ్లాక్ చైన్ మీదకి ఈజీగా తీసుకురావచ్చు. ఈ బ్లాక్ చైన్ నుంచి ఆ బ్లాక్ చైన్‌లకి కనెక్షన్ అనేది చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. సో, చాలా మంచి కాన్సెప్ట్. సో, ఎవరు మిస్ అవ్వద్దు ఇలాంటివి. అట్‌లీస్ట్ వాచ్ లిస్ట్‌లోనైనా పెట్టుకొని మీరు వాచ్ చేస్తూ ఉండండి. దీని ప్రైస్ మూవ్‌మెంట్ అన్నది. సో, చాలా చాలా బెస్ట్ టెక్నాలజీస్ ఈ రెండూనా. సో, ఐస్ అనేది వెబ్3 సోషల్ మీడియా అయితే ఇది ఇది ఒక ఇంటర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. అంటే ప్రతి బ్లాక్ చైన్‌ని ఇంటిగ్రేట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. మనకి లేమన్‌కైనా అర్థమయ్యేలాగా అవుతదనమాట. బ్లాక్ చైన్ క్రిప్టోని లేమన్ కూడా యూజ్ చేయాలంటే ఇలాంటిది ఎంతో అవసరం. ఇలాంటిది ఇది కాకపోయినా ఇంకొకటైనా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా రావాల్సిందే. అలాగైతేనే సరే క్రిప్టో అందరికీ రీచ్ అవుతది. ఇప్పుడు యూపీఐ స్మార్ట్ ఫోన్ ఎలాగైతే రీచ్ అయిందో అందరికి, ఇది కూడా అలా రీచ్ అవ్వాలి అంటే బ్లాక్ చైన్స్ కోసం తెలియకపోయినా వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ చేయగలగాలన్నమాట. సో, అందుకనే నేను ఈ 2 ప్రాజెక్టుల పైన ఫుల్‌గా కాన్సంట్రేషన్ చేసి నేను చూస్తున్నాను. అందులోని మనకి మన మన బడ్జెట్‌లో ఉన్న రేట్స్ ఇవన్నీ. రూ. 10 కైనా తక్కువ. ఇది 3 పైసలు ఉందంతే. సో, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయగలరు. రూ. 10 ఉన్నవాడు కూడా ఇన్వెస్ట్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నాయన్నమాట ఈ ప్రాజెక్ట్స్. అంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్‌కి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రెజెంట్ ప్రైజులున్నాయి. ఎందుకు ఈ ప్రైజులే ఉన్నాయంటే ప్రెజెంట్ వీటి కోసం ఎవరికీ తెలీదు. సో, ఇవన్నీ తెలుసుకునే లోపు ఈ ప్రైజులు మనకి ఆకాశాన్ని అందుతాయన్నమాట. ఇప్పుడు $3, $4 అయిపోయిన తర్వాత జనాలందరూ దీనికోసం మాట్లాడుకుంటారు. సో, అప్పుడు మనం మహా అయితే ఒక 1000 కాయిన్‌లు కొనగలమేమో. అంతకు మించి అయితే కొనలేము. సో, ఇది ఓవరాల్‌గా ప్రాజెక్ట్. సో, దీని ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 6 బిలియన్ ఉంది. సో, దీని మినిమమ్ 100 మిలియన్‌కి రీచ్ అవుతది. మాక్సిమం 2 బిలియన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో, ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 3.5 పైసలు ఉంది. సో, 20 పైసా వరకు వెళ్ళొచ్చు మినిమం. మాక్సిమం ₹5 ప్లస్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మాక్సిమం అంటే అది జస్ట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయితే చాలు ఆ ప్రైస్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో, ఇది ఓవరాల్‌గా నేను చెప్పాలనుకున్నది. అలాగే ఇందులో లిమిటేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఇదొక ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్ట్. సో, ఇది మేబీ సక్సెస్ అవ్వచ్చు. మే నాట్ బి చెప్పలేము. సో, సక్సెస్ అవ్వకపోయినా మనం ఇన్వెస్ట్ చేసింది పోయినా పర్వాలేదు అనుకున్న మనీని మాత్రమే ఇలాంటి ప్రాజెక్టుల్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని అప్పులు చేసి మనం చేయకూడదనమాట. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ ఎ ఫినాన్షియల్ అడ్వైస్. ఇదైతే నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. సో, ఇంకా ప్రాజెక్ట్ కోసం తెలుసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో నేను క్లియర్‌గా అన్నీ పెడతాను. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ స్టేకింగ్ అనేది ఎలా చేయాలి? నేను చేసింది ఆల్రెడీ ఆ యాప్‌లో మీకు చూపిస్తాను. ఆ యాప్‌లో చూపించాక నా మొబైల్‌లో చూపిస్తాను ఇప్పుడు. సో, ఒకసారి చూడండి. సో, ఇది కెప్లర్‌లో నేను స్టేకింగ్ చేసిన కాయిన్స్ అనమాట. సో, ఇక్కడ స్టేక్డ్ అని ఉంది కదా! సో, అందులోకెళ్తే చూడండి. ఆల్మోస్ట్ నేను 4,50,000 కాయిన్స్ స్టేక్ చేశాను. యాక్చువల్‌గా నేను కొన్నప్పుడు దీని వాల్యూ $177 బట్ ఇప్పుడు 170కి వెళ్ళిందనమాట. సో, 1x కన్నా ఎక్కువే అయింది. సో, అండ్ ఈ కాయిన్స్ స్టేక్ చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి. సో, ఈ కాయిన్స్ అనేవి నాకు ఫ్రీగా వచ్చాయి. స్టేకింగ్ రివార్డ్స్ అనమాట. సో, ఇలాగ నేను ఒకే ఎక్స్చేంజ్‌లో ఉంది ఇది మ్యాక్సీలో. సో, నేను అక్కడ కొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. సో, ఈ ప్రాసెస్ మన ఇండియాలో లేదు అది. సో, అది ఎలా అనేది మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు చెప్తాను. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే టెలిగ్రామ్ ఛానల్‌లో మన వాట్సాప్ ఛానల్‌లో నాకు మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను వీడియోస్ అయితే పెడతాను. ఓకే. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. చాలా రీసెర్చ్ చేసి టైం లేకపోయినా టైం ఇన్వెస్ట్ చేసి ఇలాంటిదంతా మీకోసం చెప్తున్నాను. సో, దీని నుంచి మీరు ప్రాఫిట్ తీసుకునే బాధ్యత మీదే.
సో ప్రాఫిట్ తీసుకొని మీరందరూ ప్రాఫిట్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఇలాంటి ఎర్లీ ప్రాజెక్ట్స్ అనేది చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.